వచ్చింది. మురళి గారు, ఎవరైనా ఒక ప్రభుత్వాన్ని విమర్శించి బయటకు వచ్చినప్పుడు ఇట్లనే చెప్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఐపీఎస్ అధికారి, ఆయన కూడా గురుకుల విద్యా సంస్థలు గాడిన పెట్టి హిమాలయాలు ఎక్కే పరిస్థితి కూడా తెచ్చాడు, చాలా బాగా చేశారు అప్పుడు అని ఆయన ఉన్నప్పుడు చాలా పొగిడారు కూడా ఆయన్ని. తర్వాత ఆయన బయటకు వెళ్ళి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కేసీఆర్ను తిట్టారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో చేరిపోయి కేసీఆర్ బాగా చేశారు, ఈవెన్ విద్యారంగాన్ని కానీ అన్ని రంగాల్ని కేసీఆర్ వల్లే తెలంగాణ ఇంకా నిలబడి ఉంది అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకలా, మారిన తర్వాత ఒకలా, దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు ఐఏఎస్ ఐపీఎస్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? వీళ్ళు జనం నుంచే, జనమే కదా, సేమ్ సొసైటీ కదా. అంతే. మరి సేమ్ సొసైటీ వస్తే సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తారు వీళ్ళు కూడా. అది జడ్జిలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, చేస్తారు. కానీ వీళ్ళు మోడల్ గా మారి కొంతమందిలో మార్పు తేవాలి. మోడల్ ఎట్లా మారుతారబ్బా? పుట్టి పెరిగిన యొక్క అది ఉంటే ఇప్పుడు ఇండియాలో ఎట్లా ఉంటుందంటే నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగావు అనే దాన్ని బట్టి నీ నడవడిక, నీ ఆలోచన విధానము, నీ చర్యలు ఉంటాయి. వెరీ సింపుల్. మన ఇండియాలో ఉంటాయి. ఇట్లా ఒక యూరోప్లో ఒక కంట్రీలో హోమోజీనియస్ సొసైటీ ఉంటుంది, ఇక్కడ హిటరోజీనియస్ సొసైటీ, అంటే విభిన్న వర్గాల సొసైటీ. ఇక్కడ ఒక్క గ్రామంలో నుండి ఒక కులంలో ఒకలాంటి కల్చర్ ఉంటుంది, ఇంకో కులంలో ఇంకో కల్చర్ ఉంటుంది. ఒకటే విలేజ్లో నేను చెప్పేది. ఇలాంటిది మీకు యూరోప్లో కనబడదు, ఇలాంటిది వేరే దేశాల్లో ఎక్కడ కనబడదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ క్యాస్ట్, బికాస్ ఆఫ్ కులాలు. సో అందుకని ఇలాంటి దగ్గర నుంచి వచ్చిన ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇట్లాగే ఏడుస్తారు. ఎందుకంటే గొప్పగా నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతే. ఆ ఊరు ఏదో ఐఏఎస్ అనగానే వాళ్ళు ఏదో గొప్ప గ్రేట్ అట్లా ఉండదు. అంటే ఒకటి మురళి గారు, మీరైనా ప్రవీణ్ కుమార్ గారు కానీ, వాటెవర్ జయప్రకాష్ నారాయణ గారు, ఈవెన్ జేడీ లక్ష్మీనారాయణ గారు, వీళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్లే కదా. వీళ్ళు రిజైన్ చేసి మొత్తం సమాజాన్ని మార్చేద్దామని చివరిలో వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని జనంలోకి వచ్చి పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే మన రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు చూస్తే జాగ్రత్తగా మీరు గమనిస్తే, అసలు రాజకీయాలు రావాలంటే నువ్వు ఒక పచ్చి అబద్ధపు ఈడియట్ అయి ఉండాలి, అబద్ధాలలో నువ్వు నిష్ణాతులు అయి ఉండాలి. రాజకీయ నాయకులు అంతా అంటే అంటారా? అందరూ, ఆల్మోస్ట్ అందరూ. కానీ దీంట్లో ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు చాలా బాగా, అదే కొంచెం ఎక్కువ తక్కువ, కొంచెం నలుగురు మాత్రం స్పెషల్ గా వాళ్ళకి ఒక ఆనరీ పిహెచ్డి ఇవ్వాలి ఇందులో మాత్రం. టు బి ఫ్రాంక్, మిగతా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు అంటలేను. బీజేపీ కూడా ఇంకొక లెవెల్ ఆడతారు అబద్ధాలు. వాళ్ళు మొత్తాన్ని 2000 సంవత్సరాలు కూడా మార్చేస్తారు. 2000 సంవత్సరాల హిస్టరీని కూడా మార్చి అబద్ధాలు కూడా ఆడతారు వాళ్ళు. సో వాళ్ళు నెహ్రూని కూడా ముస్లిం అంటారు, ఇందిరాగాంధీ ముస్లిం అంటారు, ఎనీథింగ్ దే విల్ డూ. అసలు అన్టచబిలిటీ అనేది బ్రిటిష్ వాళ్ళు తెచ్చారంటారు. కులాలు కూడా బ్రిటిష్, అంటే అంత లెవెల్ అబద్ధాలు కూడా ఆడతారు వాళ్ళు. అది ఇంకో లెవెల్ అబద్ధాలు. సో ఇక మన రాష్ట్రంలో ఈ నలుగురు ఇంకో అబద్ధాలు లెవెల్. అంటే ఇలాంటి అబద్ధాలు ఆడే వాళ్ళు నంబర్ 1. నంబర్ 2, కరప్షన్ చేసే వాళ్ళే ఇక్కడ మనగలరు. ఎందుకంటే నిలదొక్కోవాలి, ఎందుకంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తే నీకు కదా. అండ్ మన సొసైటీనే యాక్చువల్గా మెచ్యూరిటీ కాలేదు ఇంకా. సో బికాజ్ ఎడ్యుకేషన్ లేక. సో తరతరాలుగా పర్పస్ఫుల్గా ఎడ్యుకేషన్ పెట్టడం లేదు అబ్బా. పాలకులు అందరూ కూడా కావాలంటే ఎడ్యుకేషన్ పెట్టడం లేదు. సో ఎందుకు పెట్టాలంటే వీడికి ఎడ్యుకేషన్ ఇస్తే ఇక మురిలాగా తయారవుతారు. ఎడ్యుకేషన్ లేకపోతే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల నాకు ఎడ్యుకేషన్ వచ్చింది, లేకపోతే నేను ఈ పాటికి ఎక్కడో చైల్డ్ లేబర్గా ఎండ్ అయిపోయి ఒక మేబీ 45-50 చచ్చిపెట్టాను పక్కా. బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ వెరీ పావర్టీ, రైట్. సో బికాజ్ నేను చదువుకున్నా కాబట్టి, ఒక 36-37 దేశాలు తిరిగాను కాబట్టి, కొంత మనకి ఆ ఎంపవర్మెంట్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఎవరైనా క్వశ్చన్ చేస్తాను, మోడీ గారిని క్వశ్చన్ చేస్తాను, కేసీఆర్ ముఖ్యమంత్రులను క్వశ్చన్ చేస్తాను కదా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఎడ్యుకేషన్ ఇవ్వకుండా వీళ్ళందరూ చూస్తారు కాబట్టి ఇట్లా ఉంది. సో సమాజం మెచ్యూరిటీ కాలే ఇంకా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్.